సమయభావం వల్ల ముఖ్య అతిథులు మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి 2-3 నిమిషాలకు అంతకు మించి మాట్లాడొద్దని ఆకాష్ను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే మాకు ఈ కార్యక్రమానికి వచ్చిన నిరుద్యోగులందరి కష్టాలు కూడా చాలా వర్ణాతీతం. నేను ముఖ్యంగా ఒక చిన్న సంఘటన చెప్పాలనుకుంటున్నాను. 2023 జూన్ 16వ తారీఖు నుంచి హైదరాబాద్లో అడుగుపెట్టిన కాంచి ఈ 2 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో 18 మంది నాతో పోరాటం చేస్తున్న స్నేహితులు అందరూ మరణించడం జరిగింది. ఈ పోరాటంలో ఇప్పటికీ ఈ కేసు జీవో నెంబర్ 46 కేసు అనేది సుప్రీంకోర్టులో నడుస్తూనే ఉంది. గిందాక మీరు ఆ మీడియాలో చూసింది నన్నే. హైకోర్టు ముందు కళ్ళమట్టి నీళ్లు పెట్టుకుని ఏడ్చింది, సెక్రటరియట్ దగ్గర దెబ్బలు తిన్నది అన్నీ మేమే. కానీ ఒక చిన్న సంఘటన చెప్తాం మీ అందరికీ. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, మేమందరం ట్రైన్ ఎక్కడానికి పోతున్నాం, ఈ సికింద్రాబాద్ ట్రైన్ ఎక్కడానికి పోతున్నాం. వాళ్ళ ఫ్యామిలీస్ కేసు వేసిన వాళ్ళ ఫ్యామిలీస్ ఎప్పుడు కూడా కేసు ఎప్పుడైందని కాల్ ఎప్పుడు అడుగుతుంటారు అనమాట. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉంది, ఢిల్లీ పోవాలి, కేసు ఉందని పోతుంటే కేసులో ఉన్న ఒక మిత్రుడు వాళ్ళ నాన్న చిన్న ఏమైందని కేసు అడిగితే అంకుల్ ఢిల్లీ పోతున్నామని చెప్తే నా కొడుకు చచ్చిపోయిండు చిన్న, దినానికి రాండి అని ఫోన్ చేసిండు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, కన్న తండ్రి కొడుకు దినానికి రమ్మని చెప్పిండు. అసలు మేము ఓట్లు వేసిన రోజేమో కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 46 రద్దు చేసి నష్టపోయిన ప్రతి ఒక్క బాధితుడికి వెంటనే అపాయింట్మెంట్లు ఇస్తున్నాం. కానీ హైదరాబాద్లో ఒక్క సీట్ రాకుండా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎల్బీ నగర్లో మమ్మల్ని అందరూ నిరూపించి ఎల్బీ నగర్లో నియామక పత్రాలు ఇచ్చింది. ఆ రోజు మమ్మల్ని అందరినీ టాస్క్ ఫోర్స్తోనే ఎత్తుకొని వచ్చిపోయారు అనమాట. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అసలు ఎందుకు ఓటేసామా అనే ఇప్పుడు నేను ఫోన్ చేసి అడిగిన అనుకో, ఎందుకు ఓటేశారు మీరే కదా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు. దీనికి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితులు ఉంది. ఇక్కడ నా మిత్రులందరూ కూడా ఈ రోజు ఇక్కడ నిలబడ్డారు, మెరిట్ మార్కులు స్టూడెంట్స్. వీళ్ళు ఏ పాపం చేసిరని ఈ రోజు ఇక్కడికి రావాల్సి వచ్చింది. మెరిట్ మార్కులు లేని వాళ్ళకు ఉద్యోగం ఇచ్చంటే మరి అదే టీఆర్ఎస్ పార్టీకి 40 సీట్లు వచ్చినాయి, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, వాళ్ళకి అధికారం ఇవ్వచ్చు కదా. ఎవరికైతే ఎక్కువ సీట్లు వస్తాయో వాళ్ళకే మనం మెరిట్ అధికారం చేపట్టే అవకాశం వస్తుంది. వాళ్ళకి 64 వచ్చినాయి, వీళ్ళకి 40 వచ్చినాయి. కానీ వాళ్ళు చేశారు. కానీ 130 మార్కులు వచ్చిన మా మిత్రులు ఇక్కడ ఉన్నారు, కానీ ఒక్క సీట్ రాని వాళ్ళకే న్యాయం చేశారు. ముఖ్యంగా బోర్డు చైర్మన్ని ఎవడూ తొలగించలేకపోతున్నాడు. వాడు ఒక ఆంధ్ర వ్యక్తి, వాడిని ఎవడు కూడా తొలగించలేకపోతున్నారు. ఏం చేయాలో ఏం చేయాలి నిస్సాయ స్థితిలో ఉన్నారు. ఈ రోజు మాతోటి ఉద్యమాలు చేపించి, మాతోటి ధర్నాలు చేపించి, మమ్మల్ని కేసుల పాలైన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు అధికారం అనుభవిస్తున్నారు. సిరాజ్కి ఇవ్వడానికి ఏమో ఆర్డినెన్స్ తీసుకురావచ్చు, 42% బీసీ రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ తీసుకురావచ్చు, ఇంకా దేనికోసమైనా ఆర్డినెన్స్ తీసుకురావచ్చు. కానీ ఏ ప్రాంతం అయితే ఖమ్మం, నల్లగొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలలోనే ఈ 4 జిల్లాలలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి సీట్లు దోహదపడ్డాయి. కానీ ఈ 4 జిల్లాల విద్యార్థులకు కానీ న్యాయం చేయడానికి ఏ ఒక్కడికి కూడా అధికారం లేదు. నేను రీసెంట్గా ఇక్కడ చెప్పకూడదు అనుకుంటున్నా, ఒక ఎమ్మెల్యే కాడికి పోయి నేను అడిగిన, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాడికి నేను ఒక రోజు కలవడానికి వెళ్ళిన రోజు సార్ ఇదంటే అసలు పైనోడే దొంగ అయినప్పుడు నేనేం చేయగలుగుతా అన్నాడు. పైనోడే దొంగ అయినప్పుడు నేనేం చేయగలుగుతా అన్నాడు. నేను వెళ్ళినా, నువ్వు నాకు ఓటేసిన, నేను పోయి రిప్రజెంటేషన్ ఇచ్చిన, నేనేం చేయగలుగుతాను మాట్లాడిండు. కళ్ళమ్మడి కన్నీళ్ళు పెట్టుకోవాల్సి వచ్చింది. స్టేట్కి ఎందుకు హోమ్ మినిస్టర్ లేడండి? ఇప్పుడు దిల్షుక్ నగర్లో ఒక్కరోజు దిల్షుక్ నగర్ వచ్చి చూడండి, కాఫీ షాపుల దగ్గర ఇంటికి మొన్న దీపావళి పండగకి ఇంటికి వెళ్ళలేక కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని ఏం చెప్పాలో తెలియక 32 సంవత్సరాలు వచ్చిన వాడు వయోభారంతో, ఆర్థిక భారంతో, మానసిక క్షోభతోటి స్టడీ హాల్లో నిమగ్నమైపోతున్నాడు. అన్ని నోటిఫికేషన్ లాగా కాదండి, పోలీస్ నోటిఫికేషన్ అంటే ఉరకాలి, దూకాలి, లాంగ్ జంప్ పట్టాలి. ఇప్పుడున్న అసెంబ్లీలో వచ్చిన వాళ్ళని దూకం అంటే అర్థమవుతుంది. కానిస్టేబుల్ అభ్యర్థుల బాధ 20,000 కనీసం గత గవర్నమెంట్లో తప్పు జరిగిందో నష్టం జరిగిందో ప్రతి 2 సంవత్సరాలు కాబట్టి పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన కానీ ఎందుకు రావట్లేదని చెప్పాలి సమాధానం. 32 సంవత్సరాలు వచ్చినాడు దూకం అన్నప్పుడు వాడిని కూడా వచ్చి దూకం అనాలి. అప్పుడు పెట్టిన నన్ను కూడా వచ్చి నువ్వు లాంగ్ జంప్ దూకురా అని చెప్పాలి. మేము సీఎం దగ్గర హోమ్ మినిస్టర్ ఉంది, మాలాంటి వాళ్ళని గెలవనిస్తారా? మేము ఎవరి దగ్గరికి వెళ్ళి మా బాధలు చెప్పుకోవాలండి? మీరు కూడా అసెంబ్లీలో రైట్ చేయాలి. అసలు హోమ్ మినిస్టర్, డిఎస్సి వాళ్ళు కూడా, అది విద్యాశాఖ మంత్రి కూడా ఉంటే నిరుద్యోగ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తుంది. ఎవరు కూడా సమస్యలు చెప్పుకోవడానికి పరిస్థితి లేనప్పుడు ఏం చేయాలి? ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి సార్, ప్రతిసారి అశోక్ నగర్ కాదు సార్, ఒక్కసారి దిల్షుక్ నగర్ వచ్చి చూడండి సార్. సాయంత్రం పూట ఎప్పుడు కాదు సార్, 10 లక్షల మంది అభ్యర్థులు రాసే దిల్షుక్ నగర్ రండి సార్, ఒక్కసారి మీకు అర్థమవుతుంది. దయచేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే హరీష్ రావు సార్కి
కూడా ఒకటి చెప్తున్నాం, ఈ నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న రాకేష్ రెడ్డి అన్న గారికి మాత్రం కొద్దిగా మీరు ఫ్రీ ఫవర్ ఇవ్వాలి సార్. మీరు మాకు ఎవరికైతే హెల్ప్ చేయాలని చూస్తున్నారో వాళ్ళు కొద్దిగా మీరు చెప్పిన తర్వాత మాకు వాళ్ళకి గ్యాప్ వస్తుంది. నిరుద్యోగులందరినీ కూడా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అన్నా కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, సహాయం అంటే చేసే రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళు మీ పార్టీలో ఉంటారు, చాలా అదృష్టం. దయచేసి అన్నకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల్సిందిగా విద్యార్థుల తరపున నా చిన్న రిక్వెస్ట్. కానిస్టేబుల్ 20,000 పోస్టులు వేయాలి, అలాగే 35 సంవత్సరాలు ఏజ్ ఇవ్వాలి, అలాగే జీవో నెంబర్ 46 తొలగించాలి, అలాగే 20 బోర్డు చైర్మన్ని వెంటనే తొలగించాలని రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు పేరు పేరున కృతజ్ఞతలు. జీవో నెంబర్ 46 అమరవీరులందరికీ జోహార్ జోహార్. జీవో నెంబర్ 46 బాధితులు అమరవీరులందరికీ థ్యాంక్ యూ. కొడంగల్ రవి గారు. జై తెలంగాణ. మీకు చేతులు లేవా? మీరు జై తెలంగాణ అని కొడితే మన కడుపులు కాల్చుకొని ఇక్కడికి వచ్చినాము. మీకు చేతులతో కొడితే ఇక్కడ నుండి వయా పరిగి తీసుకొని కోడంగల్లో వినబడాలి, మా కోడంగల్లో వినబడాలి. మీరు ఎట్లా కొడతారు చూద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహర్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జోహర్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. స్టేజ్ మీద చేయలేవా? జై తెలంగాణ, జోహర్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. ముందుగా మేము ఈ ప్రోగ్రాం నిర్వహించాలని అనుకున్నప్పుడు కేటీఆర్ అన్నని అట్లానే హరీష్ అన్నని కలిసినప్పుడు తప్పకుండా మీ వెంట మేము ఉంటాం, తప్పకుండా మీకు టైం ఇస్తామని చెప్పారు. యాక్చువల్లీ టైం ఇవ్వరనుకున్న జూబ్లీలు ఎన్నికలు కాబట్టి టైం ఇవ్వరనుకున్నాం, కానీ టైం ఇచ్చిండ్రు. ఆ తర్వాత జాన్వేష్లన్నని కానీ ఆర్ కృష్ణన్నని కానీ మిగతా అన్ని పార్టీల లీడర్లను కలిసినప్పుడు టైం ఇస్తామన్నారు. జాన్వేష్లన్న కూడా అతి తొందరలోనే వస్తున్నారు. మీకు అందరూ కూడా తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ముందుగా. అయితే ఈరోజు ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రంలో సివిల్ సర్వీస్ స్థాయి ఉద్యోగాలు అంటే గ్రూప్ 1 ఉద్యోగాలు. ఆ గ్రూప్ 1 ఉద్యోగాల్లోనే మీకు వివరించదలుచుకున్నది ఏంటంటే 2 నిమిషాల్లోనే వివరిస్తా, టైం లేదు కాబట్టి. గ్రూప్ 1 ఉద్యోగాల్లో ప్రధానంగా మేము ప్రిలిమ్స్లో రాసిన రోజు చెప్పినాం, ప్రిలిమ్స్లో దాదాపు 14 తప్పులు ఉన్నాయి. ఈ ప్రిలిమ్స్లో 14 తప్పులు ఉన్నాయి కాబట్టి అవి తీసేయండి, కీలో కూడా తప్పులు వేసిండు తీసేయండి అని చెప్పినాం. కానీ మా మాట వినకుండా వాళ్ళు మెయిన్స్కి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు కూడా చెప్పినాం, అయ్యా ఏ జీవో ప్రకారం మీరు ప్రిలిమ్స్ నిర్వహించారు, ఏ జీవో ఉంది అని చెప్తే ఆ జీవోని పబ్లిక్లోకి రాకుండా జీవో 29 తెచ్చి దాదాపు 8 నెలలు మేము కేసు వేద్దాం అనుకున్నా కూడా, మేము ఇంకేమైనా ఫర్దర్గా ముందుకెళ్దాం అనుకున్నా కూడా జీవో 29 తెచ్చి మా పబ్లిక్ డొమైన్లో లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీల గొంతు నొక్కిండు ఈ రేవంత్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ బీసీల గొంతు నొక్కిండు ఈ రేవంత్ రెడ్డి. ఎందుకు చెప్తున్నా ఈ మాట, ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ మాట అంటే, ప్రధానంగా ఈరోజు మనం చూసుకున్నట్లుంటే జీవో 29 వద్దని మేము అశోక్ నగర్లో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు చేస్తూ ఉంటే నా పైన 6 మంది పోలీసులతో విచక్షణ రహితంగా కొట్టించినటువంటి పాపన. అంటే నువ్వు ఎవరిని కొట్టించినావు తెలుసా? నీ కోడంగల్ బిడ్డని నువ్వు కొట్టించినావు రేవంత్ రెడ్డి, మందిని కాదు కొట్టించింది నీ కోడంగల్. నీకు ఓటేసినందుకు నన్ను కొట్టించినావు. ఆ తర్వాత 3 రోజులకే మెయిన్స్ ఎగ్జామ్ పెట్టి, మెయిన్స్ ఎగ్జామ్ కూడా వద్దయ్యా మెయిన్స్ ఎగ్జామ్ అని ఆపండి, కొంచెం మాకు టైం కావాలంటే మా మెడల్ వంచి మెయిన్స్ ఎగ్జామ్స్ రాయించిండు. ఆ తర్వాత సరే దాని తర్వాత ఎవల్యూషన్ ప్రాసెస్ అన్న బాగా జరుగుతుంది అనుకుంటే ఇంటర్మీడియట్ లెక్చరర్లను తెచ్చి సరి అయిన అవగాహన లేని సబ్జెక్ట్ పైన సరి అయిన అవగాహన లేనటువంటి లెక్చరర్లను తెచ్చి ఈరోజు పేపర్ కరెక్షన్ చేసిండ్రు. సరే ఆ పేపర్ కరెక్షన్లు తప్పున్నాయని మేము కోర్టు మెట్లెక్కితే దాదాపు సుదీర్ఘమైన విచారణ, 4 నెలల విచారణ తర్వాత 223 పేజీల ఒక పెద్ద డాక్యుమెంట్తో ఆ వర్డిక్ట్ వస్తే దానికి మాకు జడ్జి గారు అన్ని కులంకషంగా చర్చించి మాకు తీర్పిస్తే దానిపైన మేము ఆ రోజు చెప్పినాం, మీరు బేషజాలకు పోవద్దు, దయచేసి నిరుద్యోగుల పక్షాల ఉండండి, నిరుద్యోగుల దగ్గరనే ఉండండి మీరని మేము అడిగితే మా పైన యుద్ధం చేస్తూ మా పైన యుద్ధం మొదలుపెట్టినట్టు రాత్రికి రాత్రే డివిజన్ పెంచుకున్నాడు. ఎందుకు మా పైన మీకు ఓట్లేసి గెలిపించుకున్నందుక మా పైన మీకు ఇంత కక్ష, మీకు ఓట్లేసినందుక మీ ఎంట తిరిగినందుక మా పైన ఇంత కక్ష. ఇక ఆ తర్వాత డివిజన్ బెంచ్కి ఊకున్నారా? డివిజన్ బెంచ్లో స్టే తెచ్చుకొని ఒకటే రోజు రాత్రి దొంగలు చేసినట్టు రాత్రి 1 గంటలకు రిజల్ట్ ఇచ్చిండు. రాత్రి 1 గంటలకు రిజల్ట్ ఇచ్చి ఒక్కరోజు ఆగి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారా? అంటే దీని వెనుక ఏదో మతలబు ఉంది, ఏదో జరిగిందని మేము కోర్టుకు వస్తే ఆ కోర్టు చెప్తే టీజీపీఎస్సీకి ఇంటిగ్రిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదని కోర్టు చెప్తే దాన్ని కూడా ఎక్కడ కూడా వెరిఫై చేయకుండా మా అనుమానాలను నివృత్తి చేయకుండా ఈరోజు నువ్వు అడాక్ నియామక పత్రాలు ఇచ్చినావు. దీనిపైన చెప్తున్నాం, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి యావత్
తెలంగాణలో ఉన్నటువంటి 35 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన చెప్తున్నాం. ఇంకా నువ్వు కొట్టిన దెబ్బలని మర్చిపోము, నువ్వు చేసిన మోసాన్ని మర్చిపోము. నీవు ఏదైతే ఈ రోజు చేస్తున్నావో మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఇంకా 192,000 ఉద్యోగులు మాకు బాకీ ఉన్నావు. ఆ బాకీ తీర్చాలని ఈరోజు బాకీ కార్డు పెట్టినాం. ఇంకా ఈ రోజు నుంచి నీ పైన మా పైన యుద్ధం నువ్వు ముందే స్టార్ట్ చేసినావు. ఈ రోజు 30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన చెప్తా ఉన్నా, అమ్మా మా అమ్మలకు, మా అక్కలకు, మా తల్లులకు, మా అన్నలకు అందరికి కూడా ఈ వేదిక మీ నుండి ఒక చేతులెత్తి నమస్కరించి అడుగుతా ఉన్నా. ఇంకా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. మా తల్లిదండ్రులు, మా అక్కలు మమ్మల్ని రక్షించుకుంటారో లేకపోతే ఈ కాంగ్రెస్ మమ్మల్ని భక్షించే విధంగా చేస్తారో మీరే ఆలోచన చేసుకోండి. ఇంకా చివరిగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ బాకీ కార్డుకు సహకరించిన నా నిరుద్యోగ జేఏసీ మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరును శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సమయభావం వల్ల అశోక్ సార్ను ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోవాలి, ముఖ్య అతిథులు మాట్లాడాల్సి ఉంది కాబట్టి ఇంకా చాలామంది మాట్లాడాల్సి ఉంది. దయచేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి మీ సీట్లలో కూర్చోవాలి దయచేసి. వేదిక మీద ఉన్నటువంటి హరీష్ అన్న, అలాగే 50 సంవత్సరాలుగా నిరుద్యోగ ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి ఆర్ కృష్ణన్న, అలాగే రాకేష్ రెడ్డి గారు, నాతోటి నిరుద్యోగ మిత్రులు అందరికీ నమస్కారం. ఇవాళ 2 ఏళ్ల తర్వాత నిరుద్యోగ అంశం పైన ఒక పెద్ద సభ జరుగుతుంది. అది నిరుద్యోగ బాకీ కార్డు సభ జరుగుతుంది. ఈ సభతోనైనా ఈ ప్రభుత్వంలో కొంతనన్న కదలిక వస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది అంటే 60,000 ఉద్యోగాలు ఇచ్చారని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ 60,000 ఉద్యోగాలలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5,089 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళ ఉద్యోగాలు. మిగిలిన ఏ ఒక్క ఉద్యోగం కూడా కాంగ్రెస్ పార్టీది కాదు. మరి ఎవరి ఉద్యోగాలంటే, లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది నోటిఫికేషన్ లాస్ట్ గవర్నమెంటే ఇచ్చింది, ఎగ్జాము లాస్ట్ గవర్నమెంటే పెట్టింది, ఫలితాలు కూడా లాస్ట్ గవర్నమెంటే ఇచ్చింది. మరి మీరేమి ఇచ్చిరయ్యా అంటే పత్రాలు ఇచ్చిరు. ఆ పత్రాలకు కూడా పెద్ద సభలు పెట్టారు. మీరు ఇయర్ నోటిఫికేషన్కి మీరెట సభలు పెడతారు, మీరెట పత్రాలు ఇస్తారు. ఎంత దౌర్భాగ్యం అంటే, మన డిప్యూటీ సర్వేయర్లకు ఉద్యోగాలు ఇవ్వాల ట్రైనింగ్ ఇచ్చిరు, 1 నెల రోజుల ట్రైనింగ్ ఇచ్చిరు. ఆ 1 నెల రోజుల ట్రైనింగ్ కూడా నియామక పత్రాలు ఇచ్చారు. ట్రైనింగ్ బ్యాచ్కి నియమ పత్రాలు మళ్ళీ ఎవరు ఇచ్చారు? సీఎం ఇచ్చిండు. మరి సీఎం కనీసం నీ స్థాయి ఏంటో నువ్వు మర్చిపోతున్నావా? నువ్వు సీఎంకి వెళ్ళి అటెండెన్స్ స్థాయికి వెళ్ళిపోయిన సందర్భం, ఆ శాఖకు మంత్రి ఉంటాడు, ఆ మంత్రి ఇవ్వచ్చు కదా. ప్రతిదానికి ముఖ్యమంత్రి చేతను మీకు వెళ్ళే పత్రాలు ఇవ్వాలనా? అంటే ముఖ్యమంత్రికి వేరే పని ఏం లేదా? రాష్ట్రంలో నిరుద్యోగులని నిండా ముంచిన గవర్నమెంట్ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి మేము 1000% చెప్తా ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో కొట్లాడింది, ఇవాళ టీఆర్ఎస్ వ్యతిరేకం కొట్లాడింది మా నిరుద్యోగులమే. అయాల మోసపోయినాం, ఇవాళ గోసపడుతున్నాం. 100% ఇవాళ గోసపడుతున్నాం. ఎందుకంటే మమ్మల్ని ఏమార్చారు, మమ్మల్ని మోసం చేశారు. 2 లక్షల ఉద్యోగాల సంబంధించి ఒక అద్భుతమైన మేనిఫెస్టో ఇచ్చారు. ఏప్రిల్లో మొదటి ఫేజ్ అంట, నవంబర్లో 2వ ఫేజ్ అంట. ఏ ఫేజ్లన్నీ ఎక్కడ పోయినా అర్థం కాదు. ఇప్పటిదాకా ఏ ఫేజు లేదు, ఏ నోటిఫికేషన్ లేదు. మీ ఎన్నికల మేనిఫెస్టో పోయింది. అసెంబ్లీలో 2 సార్లు జాబ్ క్యాలెండర్ పెట్టారు, అది ఇంతవరకు దిక్కే లేదు. ఇవాళ ఏ ఒక్క ఉద్యోగం లేదు. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలలో అసలు ఏ ఉద్యోగాలను లెక్క లేకుండానే వాళ్ళు మేనిఫెస్టో తయారు చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చినాక సంవత్సరం తర్వాత ఎన్ని ఉద్యోగాలు లెక్కలు చేయడానికి మళ్ళీ కొత్త కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇంత దౌర్భాగ్యం ఏం తెలియకుండానే వాళ్ళ పరిపాలన జరుగుతుంది. 2 ఏళ్లలో వాళ్లకు 10 ఏళ్లలో రావాల్సినటువంటి వ్యతిరేకత వచ్చింది. కానీ ఈ సభ సాక్షిగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఇవాళ ప్రభుత్వాలు ఏవైనా మోసపోతోడు ఎవడున్నాడంటే నిరుద్యోగే మోసపోతున్నాడు. ఎందుకంటే ప్రభుత్వాలకి రైతుల ఎజెండా ఉంటుంది, మహిళ ఎజెండా ఉంటుంది, కానీ నిరుద్యోగుల ఎజెండా లేదు.
రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ 30 లక్షల మంది పేర్లు నమోదు చేసుకుంటే మరో 30 లక్షల మంది రోడ్ల మీద 10,000కు 15,000కు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ, జొమాటోలో పనిచేస్తూ, స్విగ్గీలలో పనిచేస్తూ ప్రతిరోజు మానసిక సంఘర్షణ పడుతున్నది ప్రతి ఒక్క నిరుద్యోగం. అందుకే నేను ప్రభుత్వాలకు ఒక్కటే చెప్తా ఉన్నా, ఎందుకంటే అలా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా బలంగా కొట్లాడినా అయ్యాల కేసులు అయినాయి, ఇవాళ కాంగ్రెస్ తరఫున కొట్లాడుతున్నా ఇవాళ కేసులు అవుతున్నాయి. నేను ప్రతిపక్ష పాత్రంలోనే బలంగా కొట్లాడుతున్నా. నేను అధ్యయనం చేసినట్టు చెప్తాను, ఎందుకంటే నమస్తే తెలంగాణలో కూడా ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జ్గానే పనిచేశాను. నమస్తే తెలంగాణ పేపర్లో పనిచేశాను, జర్నలిస్ట్గా 10 ఏళ్ళు పనిచేశాను, ఎడ్యుకేషన్లో పనిచేశాను. నేనేమంటున్నంటే ఇవాళ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో నా తెలంగాణ బిడ్డ లేడు. ఇవాళ హైదరాబాద్లో తెలంగాణ బిడ్డ లేడు. 70% ఉద్యోగాలు నాన్ లోకల్ తీసుకుంటున్నారు. అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి 95%, 5%, 95%, 5% రిజర్వేషన్ విధానం, స్థానిక విధానం కొంత లాభం జరిగింది, ఎక్కువ నష్టం జరిగింది. కొంత లాభం జరిగింది, ఎక్కువ నష్టం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్లో 1/3 ఉద్యోగాలు హైదరాబాద్లో ఉంటున్నాయి. కానీ హైదరాబాద్లో నల్గొండోడు నాన్ లోకల్, వరంగల్లో నాన్ లోకల్, మహబూబ్ నగర్ నాన్ లోకల్, అందరు నాన్ లోకల్గా మారుతున్నారు. కాబట్టి ఒక్కసారి చర్చ పెట్టండి. నీ తప్పు చెప్తున్నా ఒప్పు చెప్తే ఒక చర్చ పెట్టండి. చర్చ ఏంటంటే హైదరాబాద్లో 1/3 ఉద్యోగాలు ఇక్కడ ఉంటే ఇక్కడ సెటిల్ అయినాడు ఉద్యోగం తీసుకుంటున్నాడు. ఇంకోటి ఏంటంటే 1 to 7th స్థానికత పెట్టారు, మంచిదే. కానీ 1 to 7th కాదు, 1 to 10th ఉండాలా. ఎందుకంటే 7th వరకు ఉంటే అది దొంగ ఉద్యోగాలుగా మారి దొంగ సర్టిఫికేట్ తీసుకొని పోతున్నారు. అదే 10th క్లాస్ కనుక ఉంటే దొంగ ఉద్యోగాలు పోవడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా మనకు కంపల్సరీగా రిజర్వేషన్లు తీసుకురావాలా. ఎందుకంటే తెలంగాణ ఎవరి కోసం తెచ్చుకున్నాం? తెలంగాణ బిడ్డల కోసం తెచ్చుకున్నాం. మరి తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణలో హైదరాబాద్ గుండెకాయలో తెలంగాణ బిడ్డ లేకపోతే ఈ హైదరాబాద్ నాకెందుకు, తెలంగాణ నాకెందుకు చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా ఈ నిరుద్యోగ అంశం పైన చర్చ జరగాల. 2029 ఎన్నికల్లో కంపల్సరీగా నిరుద్యోగ సమస్యను ఎజెండాగా ఉండాలా. మాకేమి ఇస్తారు, మీరేం చేస్తారో ఖచ్చితంగా ఉండాలా. నిరుద్యోగులు కూడా ఆలోచన చేయాలా. ఇవాళ మనం డిగ్రీ చేసి పీజీలు చేసి 2,000 రూపాయలకు 3,000 రూపాయలకు ఓటు నమ్ముకుంటే వ్యవస్థలు ఇట్లనే ఉంటాయి. కాబట్టి ఇవాళ ఈ బాకీ కార్డు కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ముఖ్య అతిథిగా వచ్చిన హరీష్ అన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఈ సమస్య పైన మూలాలు కనుక్కోనండి, నిరుద్యోగ సమస్య మూలాలు కనుక్కోనండి. వాళ్ళ దేశంలో అట్లనే ఉంది, రాష్ట్రంలో అట్లనే ఉంది. ఇట్లాగే కొనసాగితే మరొక 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా వచ్చే మహా విప్లవం ఏంటిదంటే నిరుద్యోగ మహా విప్లవం వస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక తెలంగాణలో 3 లక్షల మంది రోడ్ల మీదకి వస్తే వాళ్ళకు ఉపాధి ఎటుపోవాలా. చిన్న ఉద్యోగాలతో బతికిడ్సలు లేకుండా ప్రైవేటు కంపెనీలలో పనిచేసి ఆ జీతం దొరక ఇబ్బంది పడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ని నిలదీద్దాం. నిరుద్యోగులంతా ఎవరెవరిగా విడిపోకుండా మూకుమ్మడిగా ఉద్యమం చేయాలా. మరొక 1 మిలియన్ మార్చ్ ఖచ్చితంగా హైదరాబాద్లో 1,00,000 మందితో నిరుద్యోగ మీటింగు ఖచ్చితంగా పెట్టాలి. ఆ పెట్టడం కోసం ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఎజెండా తీసుకొని మా తరపు నిలబడండి. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం దొరకడానికి అవకాశం ఉందని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ ఇంద్రానాయక్ గారిని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాం. సమయభావం తక్కువ ఉన్నందున దయచేసి చెప్పాల్సిన విషయాన్ని కూలంకుషంగా స్పష్టంగా చెప్పాలి. దయచేసి 2 నిమిషాలు. వేదిక మీద ఉన్న హరీష్ అన్నకు, అదేవిధంగా కృష్ణన్నకు, రాకేష్ రెడ్డి అన్నకి, అదేవిధంగా అశోక్ సార్కి, నీలం వెంకటేష్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక మనం ఏం చెప్పినా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మారరని నేను గతంలో అద్దంకి దయాకర్ వచ్చినప్పుడు చెప్పిన. దొడ్లో ఉన్న గొడ్డైనా మారతారు కానీ వీళ్ళు మారర్రా బాబు. మనం ఈ అన్ని టైంలు మీటింగ్లు వేస్ట్. రేపు జరగబోయే ఎన్నికలలో ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమే మన లక్ష్యం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ రావడానికి నేను కష్టపడ్డా. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ రావడానికి ఆదిలాబాద్ టు ఖమ్మం వరకు బస్ యాత్ర చేసిన వ్యక్తిని నేను ఇక్కడ. నేను ఏ ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర అయినా లేకపోతే కోనరామ్ సార్ దగ్గరికైనా ఏ రోజు కూడా నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి సార్, ఎమ్మెల్యే ఇవ్వండి సార్ ఏం అడగలేదు. మా నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, అది ఎక్కడికి పోయింది? ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? ఎలా ఈ గ్రూప్ 1లో అంత అన్యాయం జరుగుతున్నప్పుడు తెలంగాణ మేధావులు అనుకునే ఈ కోదండరామ్ సారు, తెలంగాణ అపరమేధావి అనుకునే ఆకునూరి మురళి సారు, ఈ డాక్టర్ రియాజ్ గారు, ఈ పల్మూరి వెంకట్ గారు ఎక్కడికి పోయారండి?
ఆ రోజు చిన్న ప్రవళిక చనిపోతే ఓ ఏడ్చి పొప్పాలు పెట్టిరు, అందు బయటకు వచ్చి ఇలా మాట్లాడిరు. మరి ఇలా అంతే అన్యాయం జరుగుతుంది, ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది, జియో 29 వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎంతసేపు మీ పొగడతల వర్షమే 60,000 70,000 80,000 ఎవరికి ఇచ్చారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే అశోక్ నగర్ చౌరస్తాలో దిల్సు నగర్ చౌరస్తాలో వచ్చి ఆ మాటలు మాట్లాడండి. మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాబట్టి. ఏ మాత్రం దమ్ము లేదు వాళ్లకు. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలని పేర్లు పెట్టుకుంటున్నారయ్యా, ఎక్కడైనా ఉందా ఇది? వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఇవి. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మా నోటిఫికేషన్ అంటున్నారు. సిగ్గుండాలి. ఎందుకంటే మాకుంది చిత్తశుద్ధి. ఎందుకంటే మేము ఏ పార్టీతో సంబంధం లేదు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగులకు రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఇక్కడ ఏ నిరుద్యోగి అయినా ఏ పరిపాలన బాగుంటే ఆ పార్టీకి సాయం చేస్తాడు, ఆ పార్టీ కోసం మాట్లాడతారు. కాబట్టి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారికి స్వాగతం. అదే ఏ పార్టీ మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ రాగానే కొంతమంది ట్రోల్ చేస్తారు, ఇక మొదలు పెడతారు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని, బీజేపీ పార్టీ అని. అరే నాయన, మీ పార్టీ గెలవడానికి నిరుద్యోగులు మామూలుగా తిరగలేదు. ఒక్కొక్క నిరుద్యోగి 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిర్రు. వాళ్ళ అమ్మమ్మను తాతమ్మను నానమ్మలకు కాళ్ళు మొక్కిరు కాంగ్రెస్ పార్టీ రావాలని. కానీ ఏం చేస్తారు? ఇప్పుడు అదే నిరుద్యోగులు అశోక్ నగర్ చౌరస్తలో దిల్సు నగర్ చౌరస్తలో రేవంత్ రెడ్డి గారు మంత్రులు వస్తే చెప్పులు ఇస్తాం రెడీగా ఉన్నారు. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ ఫేవర్ని, నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను కడు కట్టే కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకున్నా. కానీ కాంగ్రెస్ పార్టీ పాలన చూసిన తర్వాత నాకే అసహ్యం అనిపించింది. కాబట్టి దయచేసి మాకు ఏ పార్టీది కూడా సంబంధం లేదు. రేపు మీ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే మీకే ఉడిగం చేస్తాం, వాళ్ళు ఇస్తే వాళ్ళకే ఇస్తాం. ఏ పార్టీది కూడా సంబంధం లేదు. మమ్మల్ని దాంట్లో కలపకండి. కాబట్టి మాకు ఇవ్వాల్సిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ మెడలు వంచైనా పోరాటం చేసైనా మేము ఉద్యోగాలు సాధించుకుంటాం. ఎట్లా ఇక 2 సంవత్సరాలు ఉన్నాయి, ఇక తాడో పేడో తెలుసుకుంటాం. నిరుద్యోగులు అందరికీ తెలుసు. పాపం మా జియో 46 పోరాగాళ్ళు నేను చెప్తే పాపం బస్ యాత్రలు చేసిర్రు, పాపం వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో తిరిగిర్రు, కానీ వాళ్ళకే న్యాయం చేయలేదు ఇప్పుడు దాకా. కాబట్టి ఒకటే ఒక మార్గం మనకుంది, ఎలక్షన్స్, రేపు జరగబోయే ఎలక్షన్స్. మనమా ప్రభుత్వమా రెండే. ఇక మాటలొద్దు. ప్రభుత్వాన్ని ఓడగొట్టడమే మన ప్రధాన లక్ష్యంగా ముందుకు పోని ఎజెండా పెట్టుకొని ముందుకు పోదాం. మా నిరుద్యోగ మిత్రులు రెడీ కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టడానికి. మీరు రెడీ, మేమైతే రెడీ. ఎందుకంటే మా సత్తా ఎంత ఉందో, మా సామర్థ్యం ఎంత ఉందో అన్ని బయట తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తాం. మీరు రెడీగా ఉండండి, మేము కూడా రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ధన్యవాదాలు. నీలం వెంకటేష్ జేఏసీ నాయకులు వారిని సమయభావం ఉందంగా దయచేసి 2 నిమిషాలు మాట్లాడాల్సిందే కోరు. ఈరోజు కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డ్ కోసం ఏర్పాటు చేసినటువంటి నిరుద్యోగ బృందానికి, అదేవిధంగా బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి, అలుపెరగని యోధుడు, నిరంతరం ఉద్యమాలలో ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం పోరాడే యువ పురుషుడు టైగర్ ఆర్ కృష్ణన్న గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి నిరుద్యోగులకు సపోర్ట్ చేస్తున్నటువంటి అన్న రాకేష్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా నిరంతరం ప్రజల తరపున నిలబడి నిరుద్యోగులకు ఎక్కడికక్కడ నేనున్న తమ్ముడు అని ధైర్యం ఇస్తుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు హరీష్ రావణ గారికి, అదేవిధంగా నా నిరుద్యోగ తమ్ముళ్ళందరికీ కూడా నా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ రోజు రాష్ట్రంలో దాదాపుగా మరి 30 నుంచి 40 మంది నిరుద్యోగులు నిరంతరం ప్రతి సంవత్సరం డిగ్రీ పీజీలు కంప్లీట్ చేసి నిరుద్యోగ పుస్తకాల్లో పురుగుల్లాగా చదువుకుంటూ ఏ ప్రభుత్వం వచ్చినా లక్షల నోటిఫికేషన్లు ఖాళీగా ఉన్నారని, ఇలా అవుట్ సోర్సింగ్ విధానం అని, గెస్ట్ ఫ్యాకల్టీ అని, అదేవిధంగా అవర్ బేసిక్ అని చెప్పి ఇలా నిరుద్యోగుల పట్టగొట్టేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఈ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి